ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్. ఇందాక ఒక అన్న చెప్పిండు, ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు, అవమానం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయండి. నేను కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే రిజైన్ చేసినాం, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కూడా నేను అడిగిన, జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా 3-4 వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం. దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు. మీరు మాట్లాడకపోతే, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో, అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి కాంట్రాక్ట్లో మినిమం 20-25% ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి సమాచారం, మా రియాజ్ అన్న సమాచారం తప్పుండదు, మాకున్నటువంటి సమాచారం इसमें सीधा 10% सरकार को जा रहा है. మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.